rectangle 400. Okay, the extrude okay, circular pattern అందరికి ఐడియా ఉంటుంది. యాక్సిస్ ప్యాటర్న్ ఫస్ట్ దానికి ఒక రిబ్ అనేది క్రియేట్ చేసుకోండి. రిబ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ప్రొఫైల్ రిబ్ యారో మార్క్ లోపలికి. ఓకే, దాన్ని యాక్సిస్ ప్యాటర్న్ తీసుకోండి. యాక్సిస్ ప్యాటర్న్ ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ ఐటమ్స్ 4 ఉంది. ఓకే, ఇప్పుడు చూసినారంటే మనకి ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని ఎడిట్ చేసుకుంటాను ప్యాటర్న్ని. మళ్ళా జస్ట్ ఏ సెకండ్, ప్యాటర్న్ని ఎడిట్ చేసుకుంటాం. ఎస్, ఎడిట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒక 6 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఆటోమేటిక్ యాంగిల్. ఓకే, 6 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్ లోపలికి వెళ్తాం. వ్రాప్ అనే కమాండ్ చూస్తాం. వ్రాప్లో చూసినారంటే రెఫరెన్స్ ఇది జస్ట్ సెకండ్. వ్రాప్ అనే కమాండ్ చూసినారంటే ఇందులో ట్విస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫస్ట్ 3D సాలిడ్ని సెలెక్ట్ చేయండి, ట్విస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని అట్టే ట్విస్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా ట్విస్ట్ అవుతుంది. ఇలాంటిది ఏదైనా ఫ్రీ ఫామ్ సర్ఫేసెస్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే వ్రాప్ అనే కమాండ్ ద్వారా క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకొక వ్రాప్ ఉంది. ఆ వ్రాప్ చూడాలంటే మళ్ళీ స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోండి. టెక్స్ట్ ఏదైనా కావాలంటే కూడా టెక్స్ట్ రాసుకోండి. టెక్స్ట్ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు వ్రాప్ కమాండ్ తీసుకుంటాను. ఇందులోకి వెళ్ళేసి ఈ వ్రాప్ తీసుకుంటాను. ఇది జస్ట్ సెకండ్ ఉండండి, ఇది డిలీట్ చేసుకుంటాం. ఓకేనా, వ్రాప్ అనే కమాండ్ తీసుకుంటాం. రెఫరెన్స్ డిఫైన్ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు రాసుకోండి టెక్స్ట్. మీకు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఓకే ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇప్పుడు అది ట్విస్ట్లో ఉంది కాబట్టి మనకి సరిగా అప్లై అవ్వడం లేదు. ఇప్పుడు ఆ ట్విస్ట్ కూడా తీసేస్తాం. ఆ వ్రాప్ అనేది డిలీట్. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఎడిటింగ్, వ్రాప్, ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్యారలల్ టు క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక టెక్స్ట్ రాస్తాం. టెక్స్ట్ ఓకే, ఇప్పుడు అది ఆ పక్కకు వచ్చేసింది. రివర్స్ డైరెక్షన్ పెట్టాలా కాబట్టి టెక్స్ట్ ఓకే ఓకే. ఇప్పుడు చూసినారంటే ఆ టెక్స్ట్ అనేది దీని మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి మనం వేసుకున్న స్కెచ్ అనేది మనం వేసిన ఆబ్జెక్ట్ మీద ప్రాజెక్ట్ అవుతుంది. అలాగనే ఇలాంటిది ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండే వ్రాప్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా, మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది అనుకుంటాను. ఇప్పుడు మ్యాక్సిమం మనకి షేప్స్, ఇంజనీరింగ్, ఎడిటింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉండేది మనకి డేటమ్స్ ఇలాంటిది ఉంది. ఇది కావాలంటే చూడండి, ప్లేన్స్ ఏదైనా ఆఫ్సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ ప్లేన్ అయితే మీరు ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఇచ్చినారంటే ప్లేన్ అనేది ఆఫ్సెట్ అయిపోతుంది.
అలా కాకుండా యాక్సిస్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే ప్లేన్ సైడ్ మీరు డిఫరెంట్గా ఈ ఫేస్ని బేస్ చేసుకొని ప్లేన్ కావాలంటే కూడా ఆ ఫేస్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు పాయింట్స్ని బేస్ చేసుకొని 3 పాయింట్లు ఏదైనా పాయింట్లు ఇచ్చి ప్లేన్ క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ కంట్రోల్ పట్టుకొని, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 3 పాయింట్ని బేస్ చేసుకొని ప్లేన్స్ ఏదైనా కావాలంటే కూడా ప్లేన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్లో ఏ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నా ప్లేన్స్ వస్తుంది, పాయింట్స్ని సెలెక్ట్ చేసుకున్నా ప్లేన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఎలా అయితే కావాలో అలా ప్లేన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ని బేస్ చేసుకొని కావాలన్నా ఎడ్జ్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. టూ ఎడ్జెస్ క్లిక్ చేసాం, దాన్ని బేస్ చేసుకొని ప్లేన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇలాంటిది ప్లేన్స్ ఏదైనా ఆఫ్సెట్ చేసుకోవాలంటే ఆఫ్సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిస్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మీకు ఎక్కడన్నా క్యాటియా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటారో అక్కడ యాక్సిస్ అనేది లేదనుకుంటే యాక్సిస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యాక్సిస్, ఈ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఎడ్జ్ని క్లిక్ చేసి జస్ట్ సెకండ్, ఇది వచ్చి ఫేస్ని బేస్ చేసుకొని యాక్సిస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు 2 గ్రిప్స్, ఈ గ్రిప్స్ని తీసుకెళ్ళి 2 పాయింట్స్లో పెట్టేలాగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ఆబ్జెక్ట్ కొద్దు కింది నుంచి ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసుకుంటాం, లేకపోతే కన్ఫ్యూజింగ్ ఉంటే ఇవన్నీ తీసేస్తాం. జూమ్ ఫిట్, ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్, సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఇప్పుడు యాక్సిస్ తీసుకోండి. ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా రెఫరెన్స్ అనేది ఆ యాక్సిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. 2 ఎడ్జెస్లో ఎత్తుకెళ్ళి ఈ గ్రిప్స్ని పెట్టేసేయండి. మళ్ళీ కావాలంటే మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మూవ్ చేసి యాక్సిస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే అక్కడ యాక్సిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, యాక్సిస్ 2 అనేసి ఉంది చూసినారా, దాన్ని క్లిక్ చేసినారంటే యాక్సిస్ అనేది హైలైట్ అవుతుంది, కనిపిస్తుంది యాక్సిస్. ఓకేనా, మళ్ళీ అదే యాక్సిస్ ఎడ్జ్లో ఏదైనా కావాలనుకుంటే ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఓకే ఇచ్చినారంటే అక్కడ ఒక యాక్సిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, లేదు మీకు పాయింట్స్ ఏదైనా కావాలంటే పాయింట్ క్లిక్ చేసుకోండి. న్యూ పాయింట్, నాకు ఎక్కడైతే పాయింట్ కావాలో ఆ ప్లేస్ని లొకేట్ చేయండి. ఆ గ్రిప్స్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి గ్రిప్స్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినారంటే పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ పాయింట్, ఇంకొక పాయింట్ కావాలా, ఇక్కడ కావాలా, 2 గ్రిప్స్ కంపల్సరీ ఇవ్వాలా. ఆ సపోర్ట్ని ఇచ్చేదాన్ని బట్టి మీకు పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎన్ని పాయింట్స్ అయితే కావాలో అన్ని పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఆఫ్సెట్ కోఆర్డినేట్ సిస్టమ్. దీనికి కంపల్సరీ కోఆర్డినేట్ సిస్టమ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని ఎన్ని పాయింట్స్ అయితే కావాలో అన్నిసార్లు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎంతైతే డిస్టెన్స్లో కావాలా, ఓన్గా ఎంతైతే డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ ఇచ్చినారంటే అంతంత డిస్టెన్స్లో పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే ఇచ్చినాను చూడండి, నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, డేటమ్ పాయింట్స్, అన్ని పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసినారంటే కోఆర్డినేట్ సిస్టమ్. మీకు ఎక్కడైతే ఒకవేళ మీరు క్యాటియా ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్కి కోఆర్డినేట్ సిస్టమ్ ఏమైనా లేకపోతే మీరు కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. రెండు ఎడ్జ్ని క్లిక్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఓకే ఇవ్వండి. ఆటోమేటిక్గా అక్కడ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మ్యాక్సిమం అన్నీ అర్థమైంటుంది. ఓకేనా, పార్ట్ డిజైన్ ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం
అసెంబ్లీ నేర్చుకుంటాం, అసెంబ్లీ ఆ తర్వాత డ్రాఫ్టింగ్ నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు క్యాడ్లవ్ తెలుగు. నేను మీ దుర్గా పవన్. ఈరోజు మనం క్రియో 6.0 అనే సాఫ్ట్వేర్లో షీట్ మెటల్ మాడ్యూల్ అనేది నేర్చుకుంటాం. ఇక్కడ చూసినారంటే న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళినారంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం స్కెచ్ పార్ట్ అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అవి చూడకపోతే అది చూసేసి వచ్చి మళ్ళీ షీట్ మెటల్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ చూసినారంటే పార్ట్ డిజైన్లోనే మనకి షీట్ మెటల్ అనే ఆప్షన్ ఉంటుంది. షీట్ మెటల్ యాక్టివేట్ చేసుకోండి. యూజ్ డిఫాల్ట్ నేమ్ ఏమన్నా కావాలంటే నేమ్ అనేది ఫస్ట్ ఇచ్చేయండి. నేమ్కి వచ్చి మనం స్కెచర్లో నేర్చుకునేదే హైఫన్ ఆర్ అండర్స్కోర్, ఇది తప్పించి వేరే ఏది కానీ ఇక్కడ యూజ్ చేయొద్దండి. స్పేస్ కూడా యూజ్ చేయకూడదు. యూజ్ చేయకుండా మీకు ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ఇచ్చేసి యూజ్ డిఫాల్ట్ టెంప్లెట్ అనేది తీసేస్తున్నాను. ఓకే ఇస్తున్నాను. ఓకే ఇచ్చినారంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. ఇందులో ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్. ఎంఎంఎన్ఎస్ అంటే మిల్లీమీటర్ న్యూటన్ సెకండ్స్. మనం ఎంఎంఏ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ అనేది యాక్టివేట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే మనకి ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది షీట్ మెటల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఏదైనా ఒక ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చూసినారంటే ఇవన్నీ షీట్ మెటల్ కమాండ్స్. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసింటాము. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి షీట్ మెటల్ కమాండ్స్. మనకి ఏదైతే ప్లేన్ కావాలో ఫస్ట్ కమాండ్ వచ్చి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్ట్రూడ్కి ముందు ప్లేనర్ అనేది ఏమని తెలుసుకుంటాం. ఇక్కడ చూసినారంటే ఫ్లాట్ ఫ్లాంజ్ అనేసి ఉంది. ఇది వచ్చి సెకండరీ కమాండ్స్. ఏదైనా ఒక ప్లేనరో ఎక్స్ట్రూడో ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో ప్లేనర్ ఏదైనా క్రియేట్ చేసుకుంటాం. ఫర్దర్ దానికోసం నేను ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్కెచ్ ఆటోమేటిక్గా నార్మల్ 2 అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే మనకి స్కెచ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసినారంటే ఇక్కడ నేను సెంటర్ రెక్టాంగిల్ అనేది తీసుకుంటున్నాను. సెంటర్ రెక్టాంగిల్ సెంటర్ని క్లిక్ చేసుకొని నాకు ఎంతైతే రెక్టాంగిల్ కావాలో క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డియాక్టివేట్ అయిపోతుంది. ఇది నేను ఒక 100 mm పెట్టుకున్నాను. ఎంటర్. ఇది ఒక 150 పెట్టుకుంటున్నాను. 150 ఇచ్చి ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఎగ్జిట్ వర్క్ బెంచ్ ఓకే ఇచ్చినారంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు 2D నుంచి షీట్ మెటల్కి వచ్చేస్తారు. ఇక్కడ ప్లేనర్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ప్లేనర్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. థిక్నెస్ అయితే డిఫాల్ట్ థిక్నెస్ 1 mm ఉంది. నేను 2 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూసినారంటే స్కెచ్ అనేది ఇక్కడ ఉంది. ఆ పక్క థిక్నెస్ అనేది క్రియేట్ అయింది. దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్షన్ మీద క్లిక్ చేయండి. స్కెచ్కి లెఫ్ట్ సైడ్ అనేది మీకు థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డైరెక్షన్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ప్లేనర్ అనేది క్రియేట్ అవుతుంది. చూసినారంటే షీట్ మెటల్ ప్లేనర్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏమంటే ఫ్లాట్ అనే కమాండ్ నేర్చుకుంటాం. ఇక్కడ చూసినారంటే ఫ్లాట్ అనే ఆప్షన్ ఉంది. ఫ్లాట్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక మీకు ఏ ఎడ్జ్లో ఫ్లాట్ అనేది కావాలో, అంటే ఏ సైడ్ అయితే మీకు ఫ్లాట్ అనేది కావాలో, అంటే ఇదేలాగా షీట్ మెటలే క్రియేట్ అవుతుంది, వాల్స్ లాగా క్రియేట్ అవుతుంది. మీకు ఎక్కడైతే కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కింద ఉండే ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే వాల్ అనేది పైకి వస్తుంది. పైన ఉండే ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే వాల్ అనేది కిందకి వస్తుంది. ఫర్ దట్ నేను కింద ఉండే ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి వాల్ అనేది పైన వచ్చింది. ఇక్కడ చూసినారంటే మనకి నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంది. ఇది ఏమేమంటే ఇక్కడ పైన ఉంది 79 mm చూసారు కదా. ఈ 79 mm ఏమంటే దీని యొక్క హైట్. మనకి ఎంతైతే హైట్ కావాలి ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇదొక నాకు 85 mm కావాలి. 85 ఇచ్చి ఎంటర్. ఆటోమేటిక్గా 85 mmకి చేంజ్ అయిపోతుంది. చూడండి దాని యొక్క లెంత్ అనేది ఇప్పుడు 85 mm ఉంది. ఇక్కడ చూసినారంటే 00 అనేసి 2 డైమెన్షన్ కనిపిస్తుంది. అవునా. ఈ 00 ఏమంటే నాకు ఈ లాస్ట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ 0 అని చూపిస్తుంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఒక 5 mm ఇస్తాను. చూడండి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. 5 mm అనేది ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు. ఓకేనా. మీరు తగ్గించుకోవాలంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఈ ఎల్లో బటన్ చూసారా, జస్ట్ ఐకాన్స్ లాగా క్రియేట్ అవుతుందా, ఆ ఎల్లోని క్లిక్ చేసి మీకు లోపలికి కావాలంటే లోపలికి తగ్గించుకోవచ్చు, బయటికి కావాలంటే బయటికి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒకేసారి 2-3 ఫ్లాట్స్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకునే కాదు. కంట్రోల్ పట్టుకున్నారంటే ఈ ఎడ్జెస్ అనేది మీకు సెలెక్ట్ అవ్వదు. ఓకేనా. నేను ఇప్పుడు ఎడ్జ్ క్లిక్ చేసినానంటే ఈ ఫ్లాట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక ఫ్లాట్ మాత్రమే క్రియేట్ చేసుకునేకి అవుతుంది. మళ్ళీ ఇది ఓకే చేసి మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ ఇంకొక ఫ్లాట్ అనేది మీరు క్రియేట్ చేసుకునేలా ఉంటుంది. సో దట్ ఒకే ఒక ఫ్లాట్ మాత్రం క్రియేట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ రెండు డిస్టెన్స్ అయితే ఎందుకు ఇచ్చారని అర్థమైంది. నెక్స్ట్ చూసినారంటే యాంగిల్ మనకి ఎంత ఫ్లాట్గా ఉండాలా, నాకు 50 degrees కావాలా, 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి 50 degreesకి చేంజ్ అయ్యింది. డబుల్ క్లిక్, నాకు 90 degrees కావాలా, 90 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు చూసినారంటే అన్ని డైమెన్షన్ అనేది మనం చేసినాము. ఇప్పుడు ఇన్సైడ్ థిక్నెస్ అనేసి ఉంది, థిక్నెస్ ఇన్సైడ్ అనే ఆప్షన్ ఉంది, దీని గురించి చూస్తాము. ఇక్కడ చూసినారంటే మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది చూసారా. ఫస్ట్ వన్ వచ్చి రెక్టాంగిల్ అంటే ఇదే మనకి, ఓకేనా. ఇది ఈ రెండు డైమెన్షన్స్ నేను 0 చేసుకునేసాను. డబుల్ క్లిక్, 0 ఇచ్చి ఎంటర్. ఇది కూడా డబుల్ క్లిక్ చేస్తున్నాను, 0 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కంప్లీట్గా ఫిల్ అయింది అది. ఇప్పుడు రెక్టాంగిల్ నుంచి నేను ట్రెపిజాయిడల్ పెట్టుకుంటున్నాను, ట్రెపిజాయిడ్. ఇప్పుడు చూసినారంటే మనకి ట్రెపిజాయిడ్ షేప్లో వచ్చేసింది. ఈ యాంగిల్స్ కావాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి యాంగిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, క్లిక్ చేసి డ్రాగ్ అనేది చేసుకోవచ్చు. మీరు చూసినారంటే ఇక్కడ చేంజ్ అవుతాను చూడండి. ఈ పక్క కూడా అదేలాగా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే రెండు సైడ్లు సపరేట్గా యాంగిల్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. లేదు నాకు ట్రెపిజాయిడల్ ఇక్కడ కూడా సేమ్ అదే ఆఫ్సెట్ కమాండే ఉంటుంది. యాంగిల్ ఏదైనా కావాలంటే యాంగిల్ అనేది మీరు మార్చుకుంటారు. ట్రెపిజాయిడల్ వద్దు, నాకు ఎల్ షేప్లో కావాలా, ఇక్కడ ఒక ఎల్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఎల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను చూడండి. సేమ్ అన్నిటికీ అది కూడా దీనికి కూడా అదేలాగా డైమెన్షన్సే క్రియేట్ అవుతుంది. మీకు ఏదైతే డైమెన్షన్స్ కావాలో ఆ డైమెన్షన్స్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసినారంటే దీని యొక్క లెంత్ ఇది, లెంత్ని నేను తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, తగ్గుతాను చూడండి. ఈ లెంత్ని కూడా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. ఈ ఎల్లోని క్లిక్ చేసి డ్రాగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసి డైమెన్షన్ అయినా మార్చుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, టీ సెక్షన్, టీ లాగ్ కావాలి నాకు, టీ లాగ్ క్రియేట్ అయిపోతుంది. ఇలా రివర్స్లో చూడండి మీకు కనిపిస్తుంది, టీ లాగ్ ఉంటుంది, ఓకేనా. నేను ముందు లాగానే పెట్టుకుంటాను. ఇది టీ షేప్. దీని యొక్క డైమెన్షన్స్ మీరు కావాలంటే తగ్గించుకునేదో ఇంక్రీజ్ చేసుకునేది మీ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటే ఒక్కసారి మీరు ఫ్లాట్ కమాండ్ లోపలికి వచ్చినారంటే ఒక్క ఫ్లాట్ మాత్రమే క్రియేట్ చేసుకునేకి అవుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ కావాలంటే ఓకే ఇచ్చేసి ఆ తర్వాత ఇంకొక ఫ్లాట్ అనేది క్రియేట్ చేసుకునేలా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసారంటే యూసర్ డిఫైన్డ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ ఉందా, షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్కెచ్ మీద యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎక్కడైతే కావాలో ఇక్కడ కావాలంటే ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఓరియంటేషన్ అనేది జరిగింది, అంటే రొటేట్ అయ్యి మనకు ముందు వచ్చి నిలబడింది. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది చూసారా, ఆ ఎడ్జ్ అనేది మీరు సెలెక్ట్ చేసినట్లు అక్కడి నుంచి మనకి ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ అనేది మీరు డ్రా చేసుకోండి. నాకు ఇలా అంతా కావాలి కాబట్టి నేను ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది యూసర్ డిఫైన్, మనకి ఎలా అయితే కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి రెండు సైడ్లు ఆఫ్సెట్ అనేది మీరు మార్చుకోలేరు, ఎందుకంటే అది ఓకే. జస్ట్ సెకండ్ ఎంటర్ ప్రెస్ చేసినాను, ఎడిట్, షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ కిందికి ప్యాన్ చేసుకోండి. ఇప్పుడు రొటేట్ చేసి చూడండి, ఓన్లీ యాంగిల్ మాత్రమే మీరు మార్చుకోగలరు, ఈ రెండు సైడ్ ఉండే ఆఫ్సెట్ అనేది మార్చుకోలేరు, బికాస్ ఇట్ ఈస్ ఏ స్కెచ్, ఓకేనా. కాబట్టి దీని యొక్క షేప్స్ అనేది మార్చుకోలేరు, ఓకేనా. యాంగిల్ కావాలంటే యాంగిల్ అనేది మీరు మార్చుకోవచ్చు. నాకు 45 degrees కావాలా, 45 ఇచ్చి అంటే జస్ట్ సెకండ్, యాంగిల్ అనేది మారలేదు. ఓకే ఇది స్కెచ్ కాబట్టి మనకి యాంగిల్ కూడా చేంజ్ అవ్వడం లేదు, అసలు చేంజ్ అవ్వదు యాంగిల్ కూడా, అది వదిలేయండి అట్టే ఇచ్చేసి డైరెక్ట్గా ఓకే ఇస్తున్నాను. అదే మీరు వేరే ఏదైనా వేసినారు అంటే ఫ్లాట్, డైరెక్ట్గా ఫ్లాట్ అనేది క్రియేట్ చేసినారంటే ఆటోమేటిక్గా మనకి యాంగిల్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. నేను Ctrl+Z ఇస్తున్నాను, Ctrl+Z, ఫ్లాట్ అనే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. నాకు ఎక్కడైతే ఫ్లాట్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేస్తున్నాను, నాకు పైకి ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక ఎడ్జ్ క్లిక్ చేశాను చూడండి, ఇంకొక ఎడ్జ్ క్లిక్ చేసి అక్కడ ఉండే ఫ్లాట్ అనేది పోయేసింది, మనకి ఇక్కడ ఫ్లాట్ అనేది వస్తుంది. కంట్రోల్ పట్టుకుంటాను, నాకు ఎడ్జెస్ సెలెక్ట్ అవ్వదు, ఓకేనా. సో దట్ ఫ్లాట్లో ఏమంటే ఒకే ఒక ఎడ్జ్ మాత్రమే ఫ్లాట్ చేసుకునేకి అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినారంటే ప్లేస్మెంట్ అనే ఆప్షన్లో ఏ ఎడ్జ్ అయితే కావాలో ఆ ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. షేప్స్లో మనకి స్కెచ్ ఏదైనా మార్చుకోవాలంటే స్కెచ్ అనేది మార్చుకునేస్తాం, అంటే ఇక్కడ యూసర్ డిఫైన్డ్ పెట్టుకొని మీరు స్కెచ్ అనేది ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. నెక్స్ట్ బెండ్ ఆప్షన్స్లో చూసినారంటే మనకి 4 ఆప్షన్స్ ఉంది, కనిపిస్తుందా మీకు, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంది, ఓకేనా. ఈ 4 ఆప్షన్స్ ఏమంటే ఇక్కడ దీనిపైన పెట్టండి, మీకే దాని గురించి డీటెయిల్స్ అనేది చెప్తుంది. ఈ 4 ఆప్షన్స్ ఏమంటే మనము ఎడ్జ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసినామా
అంటే ఈ ఫ్లాట్లో నుంచే కొంచెం కట్ అయిపోతుంది. కట్ అవుతా మనకి ఫిల్లెట్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్లాట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా వద్దు నాకు దీని యొక్క ఈ ఫ్లాట్ అనేది అలానే ఉండాలా, దానికి బయట నుంచి నాకు ఫిల్లెట్ క్రియేట్ అయ్యి అంటే ఆ బెండ్ అనేది క్రియేట్ అయ్యి నాకు ఇంకొక ఫ్లాట్ అనేది క్రియేట్ అవ్వాలా అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది సెట్ చేసుకుంటాం. సెకండ్ ఆప్షన్ సెట్ చేసుకున్నారంటే ఈ ప్లేనర్ క్రియేట్ చేసాం చూసారా, ఆ ప్లేనర్ అనేది అలానే ఉండిపోతుంది. దాని బయట నుంచి మనకి ఫిల్లెట్ బెండ్ రేడియస్ అనేది క్రియేట్ అవుతుంది. అదే నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను అనుకోండి అలా ఉండదు. నేను ఎడ్జ్ సెలెక్ట్ చేస్తే బెండ్ అనేది లోపలే క్రియేట్ అవుతుంది. అంటే ఈ ప్లేనర్లోనే కొంచెం మెటీరియల్ అనేది కట్ అయిపోతుంది. మీకు ఎలా అయితే కావాలో అలా పెట్టుకోవచ్చు. థర్డ్ వన్ ఆఫ్ సెట్ లా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేసినారంటే లెంత్ అనేది పెరుగుతుంది. అంటే ఆ ప్లేనర్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. అది వచ్చి ఎలా కౌంటింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జ్ నుంచి బెండ్ యొక్క స్టార్ట్ పాయింట్ వరకు మీకు లెంత్ కావాలంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలా, లేదు ఈ ఎడ్జ్ నుంచి ఈ బెండ్ యొక్క ఎండ్ వరకు కావాలా. ఇప్పుడు చూడండి, ఈ బెండ్ యొక్క స్టార్ట్ పాయింట్ వరకే ఈ ఎల్లో పాయింట్ అనేది మీకు కనిపిస్తుందా. అలా కాకుండా మీరు నెక్స్ట్ ఆప్షన్ సెట్ చేయండి. ఇప్పుడు చూడండి, బెండ్ అనేది లోపలికి వచ్చేసింది. బెండ్ యొక్క ఎండ్ పాయింట్ వరకు, ఈ ఎడ్జ్ నుంచి బెండ్ యొక్క ఎండ్ పాయింట్ వరకు లెంత్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు. ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ చేయండి, బెండ్ అనేది లోపలే ఉండిపోతుంది మీకు. అదే ఈ ఆప్షన్ పెట్టుకున్నారంటే బెండ్ అనేది బయట వస్తుంది. ఇప్పుడు లెంత్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇలానే ఉండి నేను ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకొని ఇప్పుడు దీని యొక్క యాంగిల్ మార్చుతాను. చూడండి ఏమవుతుంది, ఉన్న ప్లేస్ నుంచి యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. అదే మీరు లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, ఈ కింద ఒక ప్లేనర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం చూసారా, ఆ ప్లేనర్ ఆబ్జెక్ట్లో మెటీరియల్ అనేది కట్ అవుతా మనకి బెండింగ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, చూసినారంటే మీకు అర్థమవుతుంది. ఎడ్జ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉండదు, ఎడ్జ్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా. మిగతా అన్ని ఆప్షన్స్ అన్నీ సేమ్గానే ఉంటుంది. నేను ఫస్ట్ వన్నే సెట్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ సెట్ చేసుకొని యాంగిల్ అనేది నేను 90 degrees పెట్టుకుంటున్నాను. 90 ఇచ్చి ఎంటర్. ఓకేనా, ఫ్లాట్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ చూసినారంటే రిలీఫ్లో చూసినారంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినారంటే మీకు కనిపిస్తుంది నో రిలీఫ్, రిప్, స్ట్రెచ్, రెక్టాంగులర్, అప్ రౌండ్ అనేసి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఇది కావాలంటే మనకి రెండు ఫ్లాట్స్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఈ బెండ్ ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తుంది. లేకపోతే ఏం చేస్తారంటే ఈ రిలీఫ్ పైన మళ్ళీ క్లిక్ చేసేయండి, ఇది హైడ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ సెట్ అనేది మనకి ఉంది కదా, ఈ ఆఫ్ సెట్ని కొంచెం అలా మూవ్ చేసుకోండి. అక్కడ ఒక కట్ లా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ చూడండి మనకి ఒక బెండ్ లాగా ఇక్కడ కట్ అయింది చూసినారా. షీట్ మెటల్ని కట్ చేస్తే కదా బెండ్ అవుతుంది. ఆ బెండ్ని ఇక్కడ రిలీఫ్ అంటారు. అది మీకు ఎలా బెండ్ అవ్వాలా, ఎలా కట్ అవ్వాలా అనేది ఇక్కడి నుంచి మార్చుకుంటాం. నో రిలీఫ్ అని పెట్టినారంటే ఇక్కడ చూడండి మనకి ఆ కట్ చేయకపోతే మనకి బెండే క్రియేట్ అవ్వదు కదా. సో దట్ నో రిలీఫ్ పెట్టద్దండి. నో రిలీఫ్ పెట్టినారంటే ఏమీ రాదు. రిప్ పెట్టినారంటే జస్ట్ అక్కడ కట్ అయినట్లు కనిపిస్తుంది. అదే నెక్స్ట్ స్ట్రెచ్ అని పెట్టినారంటే కట్ చేయకుండా బెండ్ చేసినట్లు అలా కనిపిస్తుంది. స్ట్రెచ్ అనేది పెడుతున్నాను చూడండి, కట్ చేయకుండా బెండ్ చేసి ఇక్కడ మనకి ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, రెక్టాంగులర్. అక్కడ ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసినట్లు. రిప్లో ఏమంటే జస్ట్ కట్ చేస్తాం అంతే, ఒకే ఒక కట్ మాత్రమే. అదే మీరు రెక్టాంగులర్ పెట్టుకున్నారనుకోండి, రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి తీసేస్తారు, ఆ పీస్నే తీసేస్తారు, చిన్న పీస్ని. అప్ రౌండ్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఒక రౌండ్ లాగా క్రియేట్ అవుతుంది, ఆర్క్ షేప్లో క్రియేట్ అవుతుంది. అప్ రౌండ్ పెడుతున్నాను చూడండి, అంతే డిఫరెన్స్ కనిపిస్తుందా. ఇక్కడ ఒక రౌండ్ లాగా క్రియేట్ అవుతుంది అప్ రౌండ్లో. అండ్ దెన్ లాస్ట్ వన్ రిప్పే. మనం రిప్ పెట్టుకుంటాం మామూలుగా. రిప్ అనేది పెట్టుకున్నానంటే జస్ట్ ఒక కట్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బెండ్ అలౌన్స్. కే ఫ్యాక్టర్, వై ఫ్యాక్టర్ని బేస్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీన్ని మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా కే ఫ్యాక్టర్ కానీ వై ఫ్యాక్టర్ కానీ ఏదైనా ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా అది 0.5 తీసుకునేస్తుంది. వై ఫ్యాక్టర్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చి 0.5, కే ఫ్యాక్టర్ వచ్చి 0.3 మ్యాక్సిమం ఉంటుంది. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, దాంతో మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీలో మనకి ఏమైతే నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినారంటే థిక్నెస్ ఎంత కావాలి మీకు. థిక్నెస్ అనేది నాకు 2 mm ఉంది. 2 ఇంటూ ఇంకో థిక్నెస్ యాడ్ చేయాలంటే 2 ఇంటూ థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు. 2 ఇంటూ మన థిక్నెస్ ఎంతైతే ఉందో అంత థిక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది.
మీకు ఎలా అయితే కావాలో అంత థిక్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ థిక్నెస్సే కావాలంటే ఓన్లీ థిక్నెస్. ఓకేనా, మీకు ఏదైతే కావాలో అది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని అన్నీ ఓకే అంటే ఓకే ఇచ్చినారంటే ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్లాట్ కమాండ్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమాంట్ సెక్షన్లో లీవ్ చేయండి. దీని గురించి నేను నీట్గా మళ్ళీ ఇంకొకసారి కావాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు ఇంకొక ఫ్లాట్ కావాలనుకుంటే మళ్ళీ ఫ్లాట్ కమాండ్. మీకు ఏ ఎడ్జ్లో అయితే ఫ్లాట్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఒక ఫ్లాట్ క్రియేట్ అవుతుంది. మీరు దీన్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. లెంత్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఫ్లాట్ కమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమాంట్ సెక్షన్లో நம்மளுக்கு எந்த అంటే మనకి ఎలా అయితే ఫ్లాట్ కావాలో అలా ఫ్లాట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసినారంటే ఫ్లాంజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాం. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఫ్లాట్ కూడా డిలీట్ చేసుకుంటున్నాను. ఓన్లీ ప్లానర్ మాత్రం పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇలా ఉంది. నెక్స్ట్ చూసినారంటే ఫ్లాంజ్ అనే కమాండ్ ఉంది. ఫ్లాంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఏ ఎడ్జ్లో అయితే ఫ్లాంజ్ కావాలో ఆ ఎడ్జ్ని మాత్రం క్లిక్ చేయండి. చూసినారంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ ఎడ్జ్లో ఒక ఫ్లాంజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా చూసినారంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది మనకి ఫ్లాంజ్లోనే. ఫస్ట్ వన్ వచ్చి ఐ వద్దు, నాకు ఆర్క్ లాగా కావాలనుకుంటే ఆర్క్ అనేది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆర్క్ షేప్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ జస్ట్ ఒక ఆర్క్ షేప్ క్రియేట్ అవుతుంది. చూసినారా, దాన్నే ఆర్క్ అంటారు. నాకు ఆర్క్ కూడా వద్దు, ఎస్ షేప్లో కావాలంటే ఎస్ షేప్లో క్రియేట్ అవుతుంది. చూసినారంటే ఎస్ షేప్. ఓకేనా, దీంట్లో అన్ని డైమెన్షన్స్ అనేది సేమ్ అదేలాగానే క్లిక్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ డైమెన్షన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే ఓపెన్, జస్ట్ ఇలా క్రియేట్ అవుతుంది. జస్ట్ ఒక సి షేప్లో క్రియేట్ అవుతుంది. ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఫ్లష్డ్ అంటారు. ఫ్లష్డ్ పోయి రెండు షీట్ మెటల్ని మెర్జ్ చేసినట్లు, బెండ్ చేసి మెర్జ్ చేసినట్లు ఉంటుంది. జాగ్ డైమెన్షన్స్ లా క్రియేట్ అవుతుంది. జాగ్ డైమెన్షన్స్ అనేది మనం ఆటో క్యాడ్లో వినింటాము. సేమ్ అదేలాగా ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది. డక్ డిఫరెంట్ షేప్స్ వస్తుంది. మీకు ఏదైతే కావాలో అది పెట్టుకోవడం, మీకు ఏ డైమెన్షన్స్ అయితే కావాలో ఆ డైమెన్షన్ని చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ సి చూసినారంటే ఇక్కడ సి షేప్లో అంటే మన ప్లేట్స్ కన్నీ ఉంటుంది. ప్లేట్స్లో, చైర్స్లో, స్టీల్ చైర్స్ అంతా చూసినారంటే కింద ఇలా బెండ్ చేసి ఉంటారు. సి షేప్లో మీకు కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జెడ్ చూసినారంటే జెడ్ షేప్లో. నెక్స్ట్ యూసర్ డిఫైన్, మనం ఫ్లాట్లో చూసినట్లే యూసర్ డిఫైన్ పెట్టుకుంటాము. షేప్స్లోకి వెళ్తాం. స్కెచ్, ఏ ఎడ్జ్లో అయితే మీకు కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. జస్ట్ సెకండ్. స్కెచ్ అనే ఆప్షన్ ఎడ్జ్ క్లిక్ చేసుకున్నాక ఆటోమేటిక్గా ఇలా క్రియేట్ అవుతుంది. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోండి. లైన్ కమాండ్. నాకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఓరియంటేషన్ పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినారంటే పైన నుంచి వచ్చేసింది. సో ఈ లైన్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్. కింద నుంచి రావాలి మనకి లైన్ అనేది. లైన్ కమాండ్ కింద ఉండే పాయింట్ నుంచి రావాలా. సో దట్ కింద ఉండే పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఓపెన్ ఎండ్ లేకుండా చూసుకోండి. ఈ రెండు పాయింట్ మాత్రం ఓపెన్ వస్తే పర్వాలేదు. ఓకే, ఆటోమేటిక్గా ఆ షేప్లో మనకి ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఫ్లాంజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు ఎలా అయితే కావాలో అలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా, యూసర్ డిఫైన్ అర్థమైంటుంది. యూసర్ డిఫైన్ పెట్టుకుంటే మీరు షేప్స్లోకి వెళ్ళేసి స్కెచ్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఫ్లాట్లో చూసినామంటే ఒక్కసారి లోపలికి వచ్చినామంటే ఒక ఎడ్జ్ మాత్రమే క్లిక్ చేసుకొని ఫ్లాట్ అనేది క్రియేట్ చేసుకునే ఎలా ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చినారంటే మీరు అలా అవసరం లేదు. ఒకేసారి మల్టిపుల్ ఎడ్జెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంటూ ఇస్తున్నాను, అది ఎలాగో చూస్తాం. మళ్ళీ ఫ్లాంజ్ లోపలికి వెళ్తున్నాను. ఫ్లాంజ్ లోపలికి వెళ్ళేసి ఈ ఎడ్జ్ని క్లిక్ చేస్తున్నాను. ఎడ్జ్ని క్లిక్ చేసి నాకు ఫ్లాంజ్ అయితే క్రియేట్ అయింది. ఇందులో మీకు ఏదైతే షేప్స్ కావాలో ఆ షేప్స్ అనేది పెట్టుకోండి.
నేను మల్టిపుల్ సెట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ప్లేస్మెంట్స్కి వెళ్ళండి. ప్లేస్మెంట్స్లో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. డీటెయిల్స్ లోపలికి వెళ్ళండి. ఇందులో దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మీకు ఏ ఎడ్జ్ అయితే కావాలో ఆ ఎడ్జ్